నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కర్ణాటక రాష్ట్రం నుండి పలమనేరుకు చేరుకున్న కుంకి ఏనుగులకు స్వాగతం పలికిన డిఎఫ్ఓ ధరణి అటవీ ఏనుగుల బారి నుండి కుంకి ఏనుగులు మమ్మల్ని కాపాడుతుందని కుంకి ఏనుగులకు పూజలు చేసి హారతులు పట్టిన రైతులు చిత్తూరు పీవీకేఎన్ కళాశాల మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగేంద్ర కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్కరికి యోగాపై అవగాహన కల్పించడమే లక్ష్యం పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తోతాపూరి మామిడికి గిట్టుబాటు ధర విషయమై రైతులతో ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహణ మామిడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో మామిడి బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తున్నాము పేర్కొన్న చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు. వార్తల్లోని వివరాలు. గురువారం చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పండించే తోతాపూరి మామిడికి గిట్టుబాటు ధరకు సంబంధించి మామిడి రైతులతో ప్రాసెసింగ్ కంపెనీల యాజమాన్లతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు పార్లమెంటు సభ్యులు ప్రభుత్వ మరియు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు, పూతలపట్టు, నగిరి శాసనసభ్యులు గురుజాల జగన్మోహన్, మురళీమోహన్, గాలి భానుప్రకాష్, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల జాయింట్ కలెక్టరు విద్యాధరి, శుభం బన్సల్, ఆదర్శ రాజేంద్రన్, చుడా చైర్పర్సన్ కటారి హేమలతలతో కలిసి చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, ప్రాసెసింగ్ కంపెనీల యాజమానులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం చిత్తూరు పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో మామిడి పంట సాగు అధికంగా ఉందని, ఇందులో ప్రధానంగా ప్రాసెసింగ్ కు అవసరమైన తోతాపూరి రకం ఎక్కువగా పండించడం జరుగుతోందన్నారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో మామిడి బోర్డు ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను సంబంధిత శాఖలు అందించడంతో పాటు కేంద్ర మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లడం జరిగిందన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మామిడి రైతుల కష్టాలు తెలిసిన వారిని, రైతుల కష్టం తీర్చే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకుంటున్నారని అన్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి బోర్డులు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్న చిత్తూరు పార్లమెంటు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఉద్యాన శాఖ డైరెక్టర్ మాట్లాడుతూ మామిడి గుజ్జు మరియు జ్యూస్లపై జీఎస్టీ ఎత్తివేతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి ఈ విషయాన్ని తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మామిడి సీజన్లో తోతాపూరి రకానికి సంబంధించిన గిట్టుబాటు ధర విషయంలో రైతులు, ప్రాసెసింగ్ కంపెనీల సమన్వయం ఎంతో అవసరమని అన్నారు. తోతాపూరి మామిడి రకంకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందని, రైతులతో పాటు ప్రాసెసింగ్ పరిశ్రమల వారు కూడా పరిశ్రమలు నిర్వహించేందుకు అనుగుణంగా ఇద్దరికీ సామరస్యంగా ఉండేందుకు కృషి చేస్తామన్నారు. తోతాపూరి మామిడి రైతులకు న్యాయం జరిగేలా ప్రాసెసింగ్ కంపెనీల యాజమానులతో చర్చించి ముందుకు వెళ్తామన్నారు. అనంతరం పూతలపట్టు శాసనసభ్యులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో తోతాపూరి మామిడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, శాస్త్రీయ పద్ధతిలో మామిడిపై అధ్యయనం చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం నగిరి శాసనసభ్యులు మాట్లాడుతూ మామిడి రైతులు తోతాపూరి రకంతో పాటు ఇతర వెరైటీల సాగుపై దృష్టి పెట్టడం లేదని, ఆ దిశగా రైతులు ఆలోచించాలన్నారు. పండించే పంటను ఎగుమతి చేసేందుకు ప్లాంట్ రేడియేషన్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా రైతులు వారి అభిప్రాయాలను తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తోతాపూరి రకానికి గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. మామిడి పంటను ప్రోత్సహించిన ప్రభుత్వం ఈ పంట మార్కెటింగ్ అంశంపై కూడా దృష్టి పెట్టాలన్నారు. అనంతరం ప్రాసెసింగ్ కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ఉన్న ప్రాసెసింగ్ కంపెనీలలో ఇప్పటికే ఎక్కువగా గుజ్జుకు నిల్వలో ఉందని, మామిడి గుజ్జుకు డిమాండ్ తగ్గిందని, ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని, డొమెస్టిక్ మార్కెట్లో వినియోగదారుల ఆలోచనపై ఈ అంశం ఆధారపడి ఉందని తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఓ మోహన్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల ఉద్యాన శాఖ అధికారులు మధుసూదన్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, రవిచంద్రబాబు, మామిడి రైతులు, ప్రాసెసింగ్ కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అయితే మనం ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితికి మనం గిట్టుబాటు ధర గురించి మాట్లాడతాం. తర్వాత ఇన్సూరెన్స్ ఇవి గవర్నమెంట్ ఏళ్ళలో వెళ్ళిపోతుంది, ప్రతిపాదన జరుగుతుంది. గిట్టుబాటు ధర మీకున్న సమస్యలన్నీ మీరు చెప్పారు. అయితే నెక్స్ట్ ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో చూసి కరెక్ట్గా సరైన డెసిషన్ తీసుకుంటాం. मैंगो प्रोसेसर्स की ఏమేమి సమస్య ఉన్నాయి, ఆ సమస్య తెలుసుకునో ప్రాబ్లం. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా ఉంటే రైతుకి ఇవ్వాలి. ఈ పాయింట్ అందరికీ క్లారిటీ వచ్చింది. ఈ ప్లస్ ఏమేమి చూస్తున్నారు అందరికీ క్లారిటీ. సో మీరు ఎప్పుడు బేసిక్ ఎటువంటి డౌట్స్ మీకు ఆలోచన రాకూడదు దాట్ మన వాళ్ళకి వచ్చేస్తున్నాం, అది ప్రాసెస్ ఎప్పుడు. కానీ ఇండస్ట్రీలో చూసుకోవాలి, వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వాలి.
ఖచ్చితంగా 25వ తారీఖు మళ్ళీ సీఎం గారు కుప్పం వస్తున్నారు. ఆయన దృష్టికి ఇక్కడ ఆల్రెడీ ఒక రిప్రజెంటేషన్ రావడం జరిగింది. దాన్ని కలెక్టర్ గారు మేము కలిసి మాకు 25వ తారీఖు రివ్యూ ఉంది. ఆ రివ్యూలో కూడా ఈ అంశాన్ని పెట్టి చర్చించి మ్యాక్సిమం బెస్ట్ రిజల్ట్స్ ఏమి తీసుకురావాలో తీసేదానికి తీసుకొచ్చేదానికి కృషి చేస్తామని తెలియజేస్తూ 10 సంవత్సరాలు పంట వచ్చిన తర్వాత చెట్టుని ఈరోజు కొట్టేస్తే 50 సంవత్సరాల పొలం పోతుంది. కాబట్టి ఒక దూరదృష్టితో ఒక దీర్ఘమైనటువంటి ప్రణాళికతో ఈ సమస్యని అధిగమించాలన్నటువంటి ఆలోచన మొదలు పెట్టడం జరిగింది. నేనైతే గవర్నమెంట్కు ఒక ప్రతిపాదన చేయదలుచుకున్నాను. ఖచ్చితంగా దీని మీద ఒక అధ్యయనం చేయడం కోసం ప్రొఫెసర్స్తో ఆఫీసర్స్తో ఒక ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా యంత్రాంగాన్ని కూడా కోరేది ఏంటంటే ఎక్స్పోర్ట్ కావాల్సింది గామా రేడియేషన్ ఒక ప్లాంట్ ఒకటి ఉండాలి. ఇక్కడ గామా రేడియేషన్ ప్లాంట్ అని ఉంటే డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేయడానికి మనకి స్కోప్ ఉంటుంది. అది వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్. మనం ఎవరికైనా మన వెస్ట్రన్ కంట్రీస్కి ఎక్కడ చేయాలంటే ముందుగా ఇక్కడ రేడియేషన్ చేసి దాన్ని ఫర్టిలైజ్ చేసి దాన్ని మనం ఎగుమతి చేయలేము. అది కానీ ఇక్కడ పెట్టగలిగితే ఖచ్చితంగా ఎక్కువ అవుట్పుట్ మనం ఇక్కడ నుంచి బయటికి పంపించడానికి కూడా స్కోప్ ఉంటుంది. అది కూడా మనం దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి ఆశిస్తూ కూడా థ్యాంక్ యూ చెప్తాను. ధన్యవాదాలు. సర్వరోగ నివారణగా యోగాను జీవితంలో ఓ భాగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేసుకోవాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల ప్రసాదరావు తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో గల పీవీకేఎన్ కళాశాల మైదానం నందు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మే 21 నుండి జూన్ 21 వరకు నిర్వహిస్తున్న యోగేంద్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చుడా చైర్మన్ కటారి హేమలత, డిఆర్ఓ మోహన్ కుమార్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ దేశం మొత్తం యోగా దినోత్సవం చేసుకుంటుందని, దీనికి కారణం ప్రధానమంత్రి యోగా దినోత్సవంను నిర్వహించడమేనని అన్నారు. క్రమం తప్పకుండా తీసుకునే ఆహారంలాగానే యోగాను కూడా మన దినచర్యలో భాగంగా చేసుకోవాలన్నారు. మనిషి క్రమం తప్పకుండా యోగా చేయటం వల్ల ముందు చాలా ఉపయోగాలు ఉంటాయన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవం నిర్వహించుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరికి యోగాపై అవగాహన ఉంచేందుకు యోగేంద్ర కార్యక్రమాన్ని నెల ముందే ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ యోగేంద్ర కార్యక్రమంలో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరూ యోగాపై అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో ప్రతి ఒక్కరూ 1 నెల పాటు క్రమం తప్పకుండా యోగా చేయాలని సందేశం అందించారని అన్నారు. పోలీసుల శిక్షణలో భాగంగా యోగాపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారని అన్నారు. అనంతరం చిత్తూరు శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు చురుగ్గా సేవలను చేయడానికి గల కారణం యోగా అన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం నందు ఈ నెల 23న ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారని తెలిపారు. అనంతరం చుడా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగా చేస్తే వారి పని భారం, ఒత్తిడులకు గురి కాకుండా ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా చేయండి, యంగ్స్టర్స్ కూడా యోగాని ఒక జీవన విధానంగా అలవాటు చేసుకోండి. ఎక్సర్సైజ్, వాకింగ్ ఎట్లాగో చేస్తారు, యోగాతో పాటు వాకింగ్ కూడా చేయాలి. ఒక 15-20 నిమిషాలు చేయాలి. పెద్దవాళ్ళకి ఎక్కువ మేనేజ్మెంట్, హెల్త్ మేనేజ్మెంట్ గురించి అవగాహన క్రియేట్ చేయాలి. సో ఈ సందర్భంగా ఈరోజు చిత్తూరు జిల్లా కొత్తలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకరోజు కాదు, మీరు బేసిక్లీ ప్రతిరోజు యోగా చేస్తే ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ స్ట్రెస్ కూడా మనం ఈజీగా మేనేజ్ చేయగలుగుతాం. ఈరోజు చూస్తుంటారు చాలామంది మనం 7-8 వరకు కూడా లెగరు, కానీ ఒకసారి లేచి బయటకు వచ్చి అందరితో పాటు ఇటువంటి ప్రశాంత వాతావరణంలో యోగా చేసిన తర్వాత ఈరోజు వర్క్ ఒకసారి చూడండి. స్కూల్కి వెళ్ళేవాళ్ళు, చదివేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరి దాంట్లో కూడా చాలా తేడా ఉంటుంది. మనకెంతో ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. సో ఇలానే ప్రతి ఒక్కరు యోగా చేస్తారని, అందరికీ దీని గురించి అవగాహన కల్పిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన జిల్లా, మన నియోజకవర్గం ఎంత శుభ్రంగా ఉండాలనుకుంటే ఈ యోగా చేస్తే కూడా అందరు అధికారుల్లో మంచి థాట్స్ వచ్చి మన శరీరం పైన ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటామో అలాగే నియోజకవర్గం పైన కూడా అంతే కాన్సన్ట్రేషన్ ఉంటుందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా టైం దొరికినప్పుడల్లా
యోగా సాధన చేయాలని మన హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి మన్ననలను పొందాలని విద్యుత్ ప్రత్యేక లోక్ అదాలత్ చైర్పర్సన్ విశ్రాంత జడ్జి శ్రీనివాస ఆంజనేయమూర్తి అన్నారు. గురువారం చిత్తూరు గాంధీ రోడ్లోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ప్రత్యేక విద్యుత్ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ పరిధిలోని పలు మండలాల నుండి వినియోగదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యలను విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ విశ్రాంత జడ్జి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో విద్యుత్ శాఖ అధికారులు వినియోగదారులతో సత్సంబంధాలు కలిగి స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. అలాగే రైతులను విద్యుత్ శాఖ అధికారులు వేధించకుండా సకాలంలో సేవలు అందించడం, ట్రాన్స్ఫార్మర్లు అమర్చడం చేయాలన్నారు. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పనిచేస్తే విద్యుత్ శాఖలో మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చని కితాబిచ్చారు. విద్యుత్ శాఖ అధికారులు కుల మత రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ అధికారి రామ్మోహన్ రావు, సభ్యులు విజయలక్ష్మి, ఎస్సీ ఇస్మాయిల్ అహ్మద్, ఈఈ మునిచంద్ర, ఏఈలు, డిఈలు, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సమస్యలకు సంబంధించి సిజిఆర్ఎఫ్ కన్జ్యూమర్ గ్రీవెన్సెస్ ఫోరం చైర్మన్ అధ్యక్షతన ఈరోజు చిత్తూరు డివిజన్ పరిధిలోని 7 మండలాలు మరియు కార్పొరేషన్ సంబంధించి విద్యుత్ అదాలత్ జరిగింది. అందులో భాగంగా ఈరోజు దాదాపు 7 సమస్యలు సిజిఆర్ఎఫ్ చైర్మన్ గారికి విన్నవించడం జరిగింది. అందులో దాదాపు ఇక్కడ బిల్లింగ్కి సంబంధించి ఒక 2 సమస్యలు, మిగతా ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ గురించి ఒక 2 సమస్యలు వచ్చాయి. అవి సిజిఆర్ఎఫ్ ఫోరం చైర్మన్ ఆదేశాల మేరకు మేము దాన్ని ఇమీడియట్గా సాల్వ్ చేస్తాము. ఇంకా ఏదైనా సమస్యలు ఉండొచ్చో మనం ఎవ్రీ మంత్ 1 మరియు 3వ బుధవారంలో ప్రత్యేక అదాలత్ నిర్వహిస్తుంది. అంటే కన్జ్యూమర్ సమస్యలు ఏదైనా ఉండొచ్చో మనం సాల్వ్ చేస్తున్నాము. అందువల్ల మన డివిజన్ పరిధిలో చాలా వరకు సెక్షన్ లెవెల్లోనే, అంటే మండల లెవెల్లోనే సమస్యలని పరిష్కారం జరుగుతుంది. అట్లాంటివి ఏమన్నా సెక్షన్ లెవెల్లో కానిచ్చో సబ్ డివిజన్ పరిధిలో కానీ ఇక డివిజన్ పరిధిలో కానీ సమస్యల పరిష్కారం చేస్తాము. కాబట్టి వినియోగదారుల అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరీ కోరుచున్నాము. అదేవిధంగా పిఎం సూర్య గారు అని ఒక మంచి పథకం ఉంది మనకు. అందులో భాగంగా మన సౌత్ ఇండియాలో దాదాపు 11 నెలలు మనకు సూర్యరశ్మి ఆల్మోస్ట్ అలా ఉంటుంది. ఒక 1 కిలోవాట్కు దాదాపు 30,000 సబ్సిడీ వస్తుంది. 2 కిలోవాట్స్ 60 కిలోవాట్లు, 3 కిలోవాట్స్ 78,000 సబ్సిడీ ఇస్తారు. కాబట్టి విద్యుత్ వినియోగదారులు వాళ్ళ సర్వీసులు ఇంటి పైకప్పు సౌర ఫలకాలు అమర్చుకుని వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కరెంటు బిల్లులు తగ్గించుకోవాలని మరి కోరుచున్నాము. అదేవిధంగా మనకు కరెంటు బిల్లులు చెల్లింపునకు QR కోడ్ అనేది ప్రతి బిల్లులోనూ ఇస్తున్నారు. కాబట్టి వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని దాదాపు 1-2 గంటల లైన్లో నిలుచుకోవాల్సిన అవసరం లేదు. ఆ QR కోడ్ నిమిషంలో మనకు స్కాన్ చేసి బిల్లులు ఇంటి దగ్గరనే చెల్లించవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నాను. కర్ణాటక రాష్ట్రం నుండి పలంనేరుకు కుంకి ఏనుగులు చేరుకున్నాయి. డిఎఫ్ఓ ధరణి కుంకి ఏనుగులకు స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లాకి కుంకి ఏనుగులు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అటవీ ఏనుగులు బారి నుండి కుంకి ఏనుగులు మమ్మల్ని కాపాడుతుందని కుంకి ఏనుగులకు పూజలు చేసి హారతులు పట్టారు. రాబో రోజుల్లో కుంకి ఏనుగులతో అటవీ ఏనుగుల దాడి నుంచి రక్షించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని డిఎఫ్ఓ ధరణి తెలిపారు. చిత్తూరు జిల్లా పడమటి మండలంలో మారుమూల పల్లెలు అటవీ ప్రాంతాలను ఆనుకుని ఉంటాయి. అక్కడ వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగించే కుటుంబాలు అధికంగా ఉంటాయి. అయితే అటు కర్ణాటక ఇటు తమిళనాడుతో సరిహద్దులోని అటవీ ప్రాంతాలన్నీ ఆంధ్రప్రదేశ్లోని పలంనేరు, కుప్పం ప్రాంతాల్లో కౌండిన్య అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. తమిళనాడు, కర్ణాటక అటవీ శాఖ అధికారులు గతంలో చూపిన అత్యుత్సాహం వల్ల ప్రస్తుతం 100కు పైగా ఏనుగులు కౌండిన్య అటవీ ప్రాంతంలో తిష్టవేశాయి. నీటికి కొరత లేకపోవటం, వాటికి ఇష్టమైన ఆహారం లభ్యం కావడమే కాకుండా మామిడి, వరి, జొన్న, టమాటో వంటి పొలాలు అటవీ సమీప ప్రాంతంలో వేయటం, వాటిని ఏనుగులు ధ్వంసం చేసి భుజించడం సర్వసాధారణంగా మారిపోయిందని, ఏనుగులు ఊర్లపైకి రావటం, పంటలపై దాడి చేయటం, రైతులపై కూడా దాడి చేస్తున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయని, సాగునే నమ్ముకున్న రైతులకు కన్నీటి గాథలే మిగులుస్తున్నాయన్నారు. దీన్ని అధిగమించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం, ఫారెస్ట్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నూతన ఆలోచన చేశారు. పలంనేరు ఎలిఫెంట్ క్యాంపు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులు కన్నీరు తొలగించే విధంగా కుంకి ఏనుగులను ఎలిఫెంట్ క్యాంపులో ఉంచి అటవీ ప్రాంతం నుంచి వచ్చే ఏనుగులను తరిమే విధంగా చర్యలు తీసుకోనున్నారు. కుంకి ఏనుగులను
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. బుధవారం బెంగళూరు విధాన సౌధలో అధికారికంగా కుంకి ఏనుగులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అప్పగించారు. రాష్ట్రంలోనే తొలి కుంకి ఏనుగుల ప్రాజెక్టును పలమనేరు వద్ద ముసలిమడుగు అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. మరో 4 ఏనుగులు మలి దశలో కర్ణాటక ప్రభుత్వం ఏపీకి అప్పగించనుందని, డిప్యూటీ సీఎం చేతుల మీదుగా అందుకున్న కుంకి ఏనుగులు కర్ణాటక నుంచి పలమనేరుకు బుధవారం రాత్రి చేరుకున్నాయి. భారీ బందోబస్తు మధ్య పలమనేరులోని ఎలిఫెంట్ క్యాంపుకు తరలించారు. 4 కుంకి ఏనుగులకు అటవీ శాఖ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లాకు తీసుకుని రావడం ముఖ్య ఉద్దేశం అటవీ ఏనుగుల దాడుల వలన పంట నష్టం, ప్రాణ నష్టం వంటి సమస్యలు నివారించేందుకు ఇక్కడికి తీసుకురావడం జరిగిందని డిఎఫ్ఓ భరణి తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ కోసం మన హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ వాళ్ళ మధ్యలో జరిగిన డిస్కషన్స్ పరంగా మనకి MOU సైన్ అయింది. హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్స్ కి అన్ని మెషర్స్ విత్ కుంకీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, ఇది అన్ని కూడా 2 స్టేట్ మధ్యలో జరగాలి అనేది అగ్రిమెంట్ లో ఉండింది. దాన్ని బేస్ చేసి ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న ఎలిఫెంట్ ట్రాకర్స్ ని మన చిత్తూరు ఆంధ్రప్రదేశ్ జిల్లా నుంచి వీ హావ్ సెంట్ దెమ్ టు దుబారేలో వెళ్ళి వాళ్ళు ఒక 30 days ట్రైనింగ్ తీసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఎలిఫెంట్స్ ఐడెంటిఫై చేసి మనం ఇక్కడ ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంప్ పలమనేరులో ఎస్టాబ్లిష్ చేశాము. ఇక్కడ 4 ఏనుగు ఈ రోజు కర్ణాటక నుంచి వచ్చింది. దీనికి ప్రోగ్రామ్ అనేది బెంగళూరు విధాన్ సౌధాలో ఈ రోజు జరిగింది. అక్కడ మన హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ కర్ణాటక చీఫ్ మినిస్టర్, కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఫారెస్ట్ మినిస్టర్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అక్కడ మనకి ఎలిఫెంట్స్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఫ్రమ్ దాట్ మూమెంట్ మన టీమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి దీన్ని టేక్ ఓవర్ చేసుకుని సేఫ్ గా ఇప్పుడు బెంగళూరులో మొదలయ్యి మనం రీచ్ అయ్యాము ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంప్. ఆల్ 4 ఎలిఫెంట్స్ సేఫ్ గా ఉంది, హెల్దీగా ఉంది. ఇప్పుడు మనం దాన్ని దించాము అక్కడ. అండ్ వాళ్ళ మహోత్సవ కబడ్డీస్ కూడా ఎలిఫెంట్స్ తో ఉంటారు. కొన్ని రోజులు మన క్యాంప్ లో ఉంటారు. మన వాళ్ళు ఆ ఎలిఫెంట్స్ కి అలవాటు అయ్యి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం కూడా ఇక్కడ. ఎలిఫెంట్స్ పేరు ఫస్ట్ వచ్చి కృష్ణ, దాని తర్వాత మనకి అభిమన్యు వచ్చింది, రంజన్ ఉంది, దేవా, ఈ 4 ఏనుగు మనకి ఈ రోజు వచ్చింది. తిరుపతిలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. స్థానిక 4 కళ మండపం వద్ద ఉన్న హనుమాన్ ఆలయంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి సర్వాంగ సుందరంగా అలంకరించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కళాకారులతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధైర్యానికి, విజయానికి ప్రతీక ఆంజనేయ స్వామిని గుర్తు చేశారు. శ్రీరామచంద్రుని బంటుగా దాసభక్తికి ఆంజనేయ స్వామి నిదర్శనమని కొనియాడారు. తదనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ మరియు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, పురోహితులు సురేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. వీరాంజనేయ స్వామి ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా స్థానిక 4 కాల మండపం వద్ద వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఉదయమే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి స్వామివారిని అలంకరించి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు దేవాలయ సిబ్బంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు స్వామివారికి మేము హనుమాన్ జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి సభ్యులు, కళాకారులు అందరూ కలిసి స్వామివారికి పూలమాలలు, పట్టు వస్త్రాలు సమర్పించాము. తదనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశాము. వీరాంజనేయ స్వామిని దర్శించుకుంటే అన్ని విజయాలే కలుగుతాయి. ప్రతి గ్రామంలో వీరాంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏ పని చేయాలన్నా స్వామివారిని దర్శించుకొని పని చేస్తే ఆ పని అంతా విజయవంతంగా, దిగ్విజయంగా పూర్తవుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ వీరాంజనేయ స్వామిని ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అందరూ దర్శించుకొని స్వామివారి అనుగ్రహం మనం అంతా పొందాలని, ప్రతి ఒక్కరూ చల్లగా ఆరోగ్యంగా జీవించాలని స్వామివారిని కోరుకుంటూ జై హనుమాన్. జై చంద్రగిరి రామచంద్రాపురం మండలంలో గుట్టను చదును చేసి ఎర్రమట్టి అమ్ముకుంటున్న దొంగలను, గుట్టను కబ్జా చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ వినతి పత్రం సమర్పించిన వారిలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర, తిరుపతి రూరల్ కార్యదర్శి కె సుమన్ ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉండే పంచాయతీ ఆఫీసు అధికార వర్గానికి కోతవేటు దూరంలో ఉండే చంద్రగిరి ప్రభుత్వ బాయ్స్ హాస్టల్ దగ్గర 1479 సర్వే నంబర్లు మట్టిని తవ్వి 100 ట్రిప్పులు తీసుకువెళ్తున్నారని అన్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నారు. అదేవిధంగా రామచంద్రాపురం మండలం రామాపురం నుండి పచ్చికాపులం వరకు రోడ్డు కొండలన్నీ మాయమైపోయాయని, ఎర్రమట్టి అమ్ముకుంటున్న తహసీల్దార్లు గాని ఏమీ పట్టించుకోవటం లేదన్నారు. విపరీతంగా అమ్ముకోవటం జరుగుతోందన్నారు. ఒక్కొక్క ఎర్రమట్టి ట్రిప్పు 30,000 రూపాయలకు అమ్ముకుంటున్నారని అన్నారు. అనేక సంవత్సరాలుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు కనిపించట్లేదన్నారు. రోడ్డు చుట్టే ప్రతిరోజు టిప్పర్లు వెళ్తున్నా అధికారులు పట్టించుకోకపోవటం, దీని వెనుకున్న ఆంతర్యం ఏమిటని సిపిఎం ప్రశ్నిస్తోందన్నారు. లేదా ఎర్రమట్టి దొంగలు అధికారులతో లాలూచీ పడ్డారని సిపిఎం ప్రశ్నిస్తోంది. కాబట్టి తక్షణమే ఎర్రమట్టి తోలుతున్న దొంగలను గుట్టలు సదురు చేస్తున్న కబ్జాదారులను అరెస్టు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రామచంద్రాపురం మండలంలో ఉన్న రామాపురం దగ్గర నుంచి అటు పచ్చికాపులం పోయే రూట్లో ఉన్నటువంటి రాయల చెరువు వరకు ఈరోజు ఎర్రమట్టి బాగా ఉంది. ఆ ఎర్రమట్టి ఈరోజు యథేచ్ఛగా ఈరోజు మొత్తం కూడా తవ్వేసి గుట్టలన్నీ కూడా తవ్వేసి ఈరోజు తీసుకొని పోతా ఉన్నారు. కనీసం ఎంఆర్ఓ గారు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈరోజు ఆ ఎర్రమట్టి విలువ దాదాపు ఒక టిప్పర్ వచ్చి దాదాపు 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల దాకా ఈరోజు అమ్ముకుంటా ఉంటే కూడా కనీసం పట్టినట్లు వ్యవహరించడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. ఆ ఎర్రమట్టి మొత్తం కూడా తీసుకొని పోతూ ఉంటే కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ గారు తెలిసినా కూడా తెలియనట్లుగా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక నాయకులు ఆక్రమించుకొని భూ ఆక్రమణ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ ప్రాంతంలో దాదాపు ఆ మట్టి మొత్తాన్ని కూడా తొలగించినటువంటి మట్టి మొత్తాన్ని కూడా ఈరోజు చెట్ల పేరుతో ప్లాంటేషన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ పేరుతో ఈరోజు ప్లాట్లన్నీ వేసి అమ్మేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిపైన అధికార వర్గం ఎందుకని ఈరోజు తాస్కారం చేస్తూ ఉంది? అధికార వర్గానికి లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏమైనా కొలీడ్ అయిపోయి వీళ్ళకి ఏమైనా వాటా కనిపిస్తూ ఉందా అని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి తక్షణమే రామచంద్రాపురం ఎర్రమట్టి దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రాంతంలో ఎవరైతే నిర్మాణాలు చేస్తున్నారో వాళ్ళపైన అక్రమ కేసులు, రెవెన్యూ యాక్ట్ కేసులు ఇవన్నీ కూడా పెట్టి అవి భూమిని స్వాధీనం చేసుకోవాలని చెప్పని సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో ఒక పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని చెప్పని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు నగరం లెలిన్ నగర్లో వెలిసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి మూల విరాట్కు ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి గణపతి పూజ, పుణ్యహావచనం, ప్రధాన మండప ఆరాధన, నవగ్రహ హోమం నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీరామకోటి భజనలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించి సీతారాముల కళ్యాణాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, ఆలయ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వీరాంజనేయ స్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. చిత్తూరు ఓబడిపల్లి లెలిన్ నగర్ నందు అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం 2021 స్థాపించబడినది. సమర్థమైన ఇప్పుడు ఈరోజు 5వ జయంతి జరుపుకుంటున్నాం. హనుమాన్ జయంతి తరఫున భక్తులందరూ విచ్చేస్తున్నారు. బాగా బ్రహ్మాండంగా జరుగుతున్నది. భక్తులు కోరిన కోరికలు ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి రోజుగా ఈ దేవాలయం అభివృద్ధి జరుగుతున్నది. ఇక్కడ ఉన్న స్నేహితుల సహకారంతో అందరికీ మంచి జరుగుతుంది. ఉదయం హోమము, గణపతి హోమము, ఆంజనేయ స్వామి హోమము జరిగినది. 108 కలశములతో అభిషేకం జరిగినది. సుగంధ ద్రవ్యములతో 9 గంటలకి రామకోటి భజన ప్రారంభమైనది. మధ్యాహ్నం 12 గంటలకి అన్నదాన ప్రోగ్రాం ఉన్నది. సాయంత్రం 6 గంటలకి సీతారామ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా రాత్రి 7 గంటలకు భజన మరియు పోరాటం జరుగుతుంది. తిరుపతి జిల్లా సత్యవేడు పోలీస్ స్టేషన్ కు గిరిజన బాలుడి అక్రమ నిర్బంధంపై ఫిర్యాదు అందిన నేపథ్యంలో డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. ఈ కేసులో బాలుడు మృతికి కారణమైన 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ రవికుమార్ కేసు వివరాలను వెల్లడించారు. వివరాల్లోకి వెళితే గూడూరు మండలం చవటపాలెంకు చెందిన యానాది అంకమ్మ తన కుటుంబంతో కలిసి వ్యవసాయ పనుల కోసం సత్యవేడు మండలానికి చెందిన ముత్తు ధనభాగ్యం అనే దంపతుల వద్ద పనిలో చేరింది.
నెలకు 10,000 జీతానికి ఒప్పందం జరిగింది. 1 సంవత్సరం పాటు కుటుంబం అంతా అక్కడే పనిచేసింది. అయితే జీతం పెంచాలన్న డిమాండ్ పట్ల ముత్తు నిర్లక్ష్యం వహించాడు. అదే సమయంలో అంకమ్మ భర్త మరణించడంతో ఆమె స్వగ్రామానికి వెళ్ళింది. తిరిగి వస్తే ముత్తు గత రుణం పేరుతో 42,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఆమె కుమారుడు వెంకటేష్ వద్దనే ఉంచాడు. ఆ బాలుడిని ముత్తు కష్టతరమైన పనులకు లోను చేశాడు. బాలుడు తరచూ తల్లి కోసం ఏడవడం కొనసాగింది. 9 నెలల పాటు అంకమ్మ డబ్బు సిద్ధం చేసినా బాలుడిని పంపించకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. విచారణలో బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురై ఏప్రిల్ 12న పుదిపాలెం లింగ ఆసుపత్రిలో మృతి చెందినట్లు బయటపడింది. అనంతరం నిందితులు బాలుడి మృతదేహాన్ని పాలేరు నదిలో పూడ్చివేశారని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ముత్తు, ధనభాగ్యం కుమారుడు రాజశేఖర్లపై అక్రమ నిర్బంధం, బ్యాండెడ్ లేబర్, చైల్డ్ లేబర్, జువైనల్ జస్టిస్ మరియు SC/ST అట్రాసిటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. DSP పర్యవేక్షణలో విచారణ కొనసాగుతూ ఉండగా నిందితులను రిమాండ్కు తరలించినట్లు సమాచారం. ఈ నెల 19వ తారీఖున యానాది అంకమ్మ వైఫ్ ఆఫ్ లేట్ చెంచయ్య చౌటపాలెం గూడూరు మండలం చెందిన ఈవిడ సత్యవాడ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమంటే 2 సంవత్సరాల క్రితము మేము సత్యవేడిలో ఈ NR అగ్రహారం సంబంధించిన ఈ ముత్తు, ధనభాగ్యం, రాజశేఖర్ వాళ్ళకి సంబంధించిన బాతులకి మేము కాపలాగా ఉండేందుకు ఒప్పుకొని ఇక్కడ పనిచేస్తూ ఉన్నాము. 1 సంవత్సరం పాటు పనిచేసిన తర్వాత మా మొదటి భర్త మా ఊర్లో చనిపోయినాడని నేను అక్కడికి ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ మా భర్త చేసిన బాకీ డబ్బులు కట్టమని అక్కడ ఒక రైతు ఆపినప్పుడు ఇక్కడ ఈ ముత్తు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ డబ్బులు కట్టి, ఆ బాకీ డబ్బులు కట్టి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఆ పనిలో పెట్టుకున్నారని 19వ తారీఖు వెంకటేష్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులో రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ 10 days and above అనే సెక్షన్ 127(4), 127(7) BNS అంటే రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఫర్ మనీ అనమాట. అట్లే 146 BNS యాక్ట్, అది బాండెడ్ లేబరు, హూ ఎవర్ అన్లాఫుల్లీ కంపెల్స్ ఎనీ పర్సన్ టు లేబర్ అగెనెస్ట్ దేర్ విల్, వాళ్ళ కోర్టుకి అగెనెస్ట్గా బిహేవ్ చేసి ఈ సెక్షన్ వేస్తారు. అట్లే SC/ST యాక్టు, అట్లే ఈ SC/ST యాక్ట్లో కూడా 31HRS POA యాక్ట్ వేయటం జరిగింది. అలాగే సెక్షన్ 75 JJ యాక్టు, ఇది మెంటల్లీ అండ్ ఫిజికలీ హెరాస్డ్ బై కస్టోడియన్, దానిపైన ఆ సెక్షన్ వేయటం జరిగింది. సెక్షన్ 16 BLS కంటిన్యూయింగ్ ది బాండెడ్ లేబర్ అనమాట ఇది. అలాగే సెక్షన్ 14 ఆఫ్ చైల్డ్ లేబర్ అండ్ ప్రొవిజన్ యాక్ట్, రెగ్యులేషన్ యాక్ట్ 1986 ఆ సెక్షన్ వేయటం జరిగింది. తర్వాత మనము అక్కడికి వెళ్ళి ఆ పాతిపెట్టిన బాడీని బయటికి తీయటం జరిగింది కదా, దానికి సంబంధించి 201 and 202 అంటే IPC సెక్షన్స్ అవి, దానికి సంబంధించిన BNS సెక్షన్లు కూడా ఈ కేసులో యాడ్ చేసి కోర్టులో మేము ఫైల్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్ణాటక రాష్ట్రం నుండి పలమనేరుకు చేరుకున్న కుంకి ఏనుగులకు స్వాగతం పలికిన DFO ధరణి. అటవీ ఏనుగుల బారి నుండి కుంకి ఏనుగులు మమ్మల్ని కాపాడుతుందని కుంకి ఏనుగులకు పూజలు చేసి హారతులు పట్టిన రైతులు. చిత్తూరు PVKN కళాశాల మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగేంద్ర కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్కరికి యోగాపై అవగాహన కల్పించడమే లక్ష్యం పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తోతాపూరి మామిడికి గిట్టుబాటు ధర విషయమై రైతులతో, ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహణ. మామిడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో మామిడి బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తున్నాము పేర్కొన్న చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.